అజింక్య మధుకర్ రహానె జననం 1988 జూన్ 6 భారతీయ అంతర్జాతీయ క్రికెటర్, మాజీ కెప్టెన్. టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టుకు ప్రస్తుత వైస్ కెప్టెన్. అతను బ్యాట్స్మన్గా అన్ని ఫార్మాట్లలో భారత క్రికెట్ జట్టుకు ఆడాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబైకి కెప్టెన్గా ఉన్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, సీఎస్కే తరపున కూడా ఆడుతున్నాడు. రహానె ప్రధానంగా టెస్ట్ ఫార్మాట్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా, తెల్లబంతి ఆటల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్గా ఆడతాడు. అతని కెప్టెన్సీ కింద ఆడిన ఒకే ఒక్క మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. రహానె 2007-8 రంజీ ట్రోఫీ సీజన్లో ముంబై తరపున ఫస్ట్క్లాస్ రంగప్రవేశం చేశాడు. అతను 2011 ఆగస్టులో మాంచెస్టర్లో ఇంగ్లాండ్తో జరిగిన T20 అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు. 2013 మార్చిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రహానె టెస్టులలో అడుగుపెట్టాడు. న్యూజిలాండ్పై వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్లో అతని మొదటి టెస్ట్ సెంచరీ సాధించాడు. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలో 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. 2001 మే నాటికి రహానె ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 612 పాయింట్లతో 27వ స్థానంలో ఉన్నాడు. అతనికి 2022 మార్చిలో బీసీసీఐ గ్రేడ్ బి కాంటాక్ట్ను అందజేసింది. రహానె విదేశాల్లో ఆడే మ్యాచ్ల్లో భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. విదేశాల్లో అతను 40కి పైగా సగటుతో 3000 పరుగులు చేశాడు. రహానె 1988 జూన్ 6న అహ్మద్ నగర్ జిల్లా సంగమేర్ తాలూకాలోని అస్వీఖేడిలో మధుకర్ బాబురావ్ రహానె, సుజాత రహానె దంపతులకు జన్మించాడు. అతనికి ఒక తమ్ముడు, సోదరి ఉన్నారు. 7 ఏళ్ల వయసులో మధుకర్ రహానె డోంబివ్లీలోని బ్యాటింగ్ వికెట్ ఉన్న ఒక చిన్న కోచింగ్ క్యాంపుకు రహానెని తీసుకువెళ్లాడు. వారు సరైన కోచింగ్ను పొందలేకపోయారు. 17 సంవత్సరాల వయసు నుండి అతను మాజీ భారత బ్యాట్స్మన్ ప్రవీణ్ ఆమ్రే వద్ద కోచింగ్ తీసుకున్నాడు. రహానె తన సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ను డోంబివిలీలోని ఎస్వీ జోషి హై స్కూల్ నుండి క్లియర్ చేశాడు. రహానె తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా ధోవకర్ను 2014 సెప్టెంబర్ 26న వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. 2007 ప్రారంభంలో భారత్ న్యూజిలాండ్లో పర్యటించినప్పుడు రహానె 2 సెంచరీలతో మంచి ప్రదర్శన చేశాడు. పాకిస్థాన్లో జరిగే మహ్మద్ నిస్సార్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. 2007 సెప్టెంబర్లో మహ్మద్ నిస్సార్ ట్రోఫీలో ముంబై తరపున కరాచీ అర్బన్తో జరిగిన మ్యాచ్లో రహానె తన 19వ ఏట తొలి ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడాడు. కరాచీలో చాలామంది ఫస్ట్ చాయిస్ ముంబై ఆటగాళ్లు వివిధ కారణాల వల్ల అందుబాటులో లేరు. సాహిల్ కుక్రెజాతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించి అతను తొలి మ్యాచ్లో 143, 207 చేశాడు. కుక్రెజా 110 పరుగులతో మొత్తం ఇద్దరూ కలిసి 247 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ ట్రోఫీ మ్యాచ్కు రహానె ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో వెంటనే చేసిన 2 సెంచరీలతో 201 ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత పరిమిత ఓవర్ల జట్టులో రహానెకి స్థానం దొరికింది. అతను ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్థానంలో ఇంగ్లాండ్తో చెస్టర్ లీ స్ట్రీట్తో రంగప్రవేశం చేశాడు. రహానె 90.90 స్ట్రైక్ రేట్తో 40 పరుగులు చేసినప్పటికీ 2011 వేసవిలో ఇంగ్లాండ్పై తమ మొదటి విజయంపై భారత్ ఆశలు చెస్టర్ లీ స్ట్రీట్లో వాష్ అవుట్తో విఫలమయ్యాయి. రహానెను 2012 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. గతంలో అతను ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు, కానీ అక్కడ అవకాశాలు పరిమితంగానే లభించాయి. ఆపై అతను రాజస్థాన్ రాయల్స్లో షేన్ వాట్సన్ దృష్టిని ఆకర్షించాడు.
2010లో ఆస్ట్రేలియా ఏతో జరిగిన 3 రోజుల ఆట రెండవ ఇన్నింగ్స్లో ఒక సెక్షన్లో 80 బంతుల్లో సెంచరీ సాధించాడు. ముంబై ఇండియన్స్ నుంచి రాహుల్ ద్రావిడ్, వాట్సన్ అతన్ని కొనుగోలు చేసి రహానె చేత ఇన్నింగ్స్ను ప్రారంభం చేశారు. రాహుల్ భాయ్తో బ్యాటింగ్ ప్రారంభించడం నేను వ్యక్తీకరించడానికి, సంవత్సరాలుగా నేను నేర్చుకున్నవన్నీ ప్రదర్శించడానికి అవకాశం లభించింది అని రహానె వివరించాడు. 2016-2017 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ 2 ఏళ్ల పాటు ఐపీఎల్ నుండి నిషేధించబడినప్పుడు రహానె రేంజింగ్ పూణె సూపర్ జెయింట్ తరపున ఆడాడు. 2016 సీజన్లో ఆర్పీఎస్ తరపున రహానె అత్యధిక పరుగుల స్కోరర్గా నిలిచాడు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆర్పీఎస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తప్పుకున్నప్పుడు 2017 సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో అతను ఆర్పీఎస్కి నాయకత్వం వహించాడు. 2018లో రైట్ టు మ్యాచ్ కార్డుని ఉపయోగించి రాజస్థాన్ రాయల్స్ రూ. 4 కోట్లకు రహానెని మళ్లీ తీసుకుంది. స్టీవ్ స్మిత్ 2018 ఫిబ్రవరి 24న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. దక్షిణాఫ్రికాపై బాల్ టెంపరింగ్ కుంభకోణం తర్వాత స్టీవ్ స్మిత్ రాయల్స్ కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. రహానె 2018 సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు నాయకత్వం వహించాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.